ఆ రోజు కూడా 14, 19లో మేము చూసాం. 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా. రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, నీ పాలసీని నువ్వు మార్చుకున్నావు. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలం, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. నీ పాలసీలో 3 ముక్కలు అన్నావు. మరి నీ పాలసీ నీ 5 సంవత్సరాల్లో నీ 3 ముక్కల్లో ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టావా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమరావతి కాదని 3 ముక్కల్లో 3 ఇటుకలు పెట్టకుండా మళ్ళీ ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈవేళ అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటూ ఉంటే మళ్ళీ ఈరోజు మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ను అంటే ఎవరికి రానిటువంటి ఆలోచన. అంటే పిచ్చి తొగ్గులక్క సైతం అసూయపడేటువంటి విధంగా, అరే ఈ జగన్కి వచ్చినటువంటి ఆలోచనలు నాకు కూడా రాలేదేంటి అని పిచ్చి తొగ్గులకు కూడా అసూయపడేటువంటి విధంగా, ఈర్షపడేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ మావి గారిని అంటున్నటువంటి పరిస్థితి.